హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ 5 డిఏల పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం మన టాపిక్లోకి. ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం. అంటే రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు డిమాండ్లపైన చర్చ జరగనున్నట్లు తెలుస్తుందన్నమాట. సో మరి ప్రభుత్వం ఉద్యోగులేమో 5 డిఏలు కోరగా 1 డిఏ విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఇక 2 డిఏపై చర్చించినట్లు కూడా మనకు అలాగే సమాచారం ఉంది. అలాగే 11,000 కోట్లు పెండింగ్లో బిల్లుల చెల్లింపులపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. రిటైర్మెంట్ వయసు పెంపు కావచ్చు, కొత్త పోస్టుల మంజూరు తదితర అంశాలపై రేపటి భేటీలో డిస్కషన్ అనేది చేయనున్నట్లు సమాచారం అంట. సో మొత్తం మీద ఉద్యోగులు అనేది ఇటీవల కాలంలో 2 డిఏలు ఇస్తామనే విధంగా సమాచారం రావడం, ఆరోగ్య పథకం వస్తుందని చెప్పడం. ఇప్పుడు ప్రస్తుతం 1 డిఏ అనేది విడుదల చేసేందుకే ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఇక 2 డిఏ చర్చించినట్లు సమాచారం. మరి వాస్తవానికి 2 డిఏ రిలీజ్ చేస్తారా, లేదంటే అది ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది కూడా మరి దానిపైన చర్చ ఉండబోతుందట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రేపు ఉత్కంఠగా మారబోతుంది. అసలు ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ ఎలాంటివి ఉన్నారు ఏంటి అనేది మరోసారి క్యాబినెట్ భేటీ ఉండబోతుందా, ఇదే భేటీలో మరి 2 డిఏల స్పష్టత వస్తుంది అనేది క్లారిటీ అయితే మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియదు.